హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి సిజిఎల్ 2024కి సంబంధించి టోటల్ ఫైనల్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి నోటీస్తో పాటు ఆప్షన్ కమ్ ప్రిఫరెన్స్ ఫామ్, పోస్ట్ ప్రిఫరెన్స్ ఫామ్కి సంబంధించినటువంటి నోటీసెస్ని కూడా ఇప్పుడే అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వారికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ అఫీషియల్ సైట్లో చూసుకున్నట్లయితే ఫైనల్ వేకెన్సీస్ ఆఫ్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి 2024కి సంబంధించిన ఫైనల్ వేకెన్సీస్ యొక్క పీడిఎఫ్ అయితే మనకి ఇక్కడ అఫీషియల్ సైట్లో పెట్టారు. స్టేట్ వైజ్ అండ్ జోన్ వైజ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి సంబంధించి మీరు ఆ పర్టికులర్ రీజియన్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ని మీరు కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే స్టేట్ వైజ్ ఆర్ జోన్ వైజ్ వేకెన్సీస్ ఆర్ నాట్ కలెక్టెడ్ బై ఎస్ఎస్సి అని చెప్పేసి కూడా ఇచ్చారు. 21/2/2025 నాటికి, ఫిబ్రవరి 21 నాటికి ఫైనల్ వేకెన్సీస్ ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఎన్ని అనేది ఇక్కడ పోస్టుల వారీగా మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ని ఫైనలైజ్ చేశారనేది ఇక్కడ కేటగిరీ వైజ్గా, డిపార్ట్మెంట్ వైజ్గా, అలాగే పోస్ట్ క్లాసిఫికేషన్ వైజ్గా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ విధంగా కిందకి స్క్రోల్ చేసుకుని వెళ్ళినట్లయితే మనకి వేకెన్సీస్ రివైజ్డ్ వేకెన్సీస్ కంటే ఇంకా కొంచెం తగ్గించారు. ఇక్కడ మీరు చూడొచ్చు 18,174 పోస్టులు మనకి యాక్చువల్గా ఈ ఫైనల్ వేకెన్సీస్కి సంబంధించిన నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఫ్యూ మంత్స్ బ్యాక్ రివైజ్డ్ వేకెన్సీస్ని రిలీజ్ చేసినప్పుడు 18,236 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. 18,236 పోస్టులు రిలీజ్ చేశారు. నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు 17,000కి పైగా ఉన్నటువంటి వేకెన్సీస్ని ఇంకా కొంచెం పెంచుతూ 18,236కి పెంచితే ఇప్పుడు ఫైనల్ వేకెన్సీస్లో చూసుకుంటే 18,174 వేకెన్సీస్ని మాత్రమే మనకి ఇక్కడ చేయడం జరిగింది. సో కొన్ని వేకెన్సీస్ అయితే తగ్గాయి అనమాట. ఒక 60 వేకెన్సీస్ వరకే అయితే మనకి డిక్రీజ్ చేసినట్లుగా మనకి ఇక్కడైతే తెలుస్తుంది. సో కేటగిరీ వైజ్గా ఎవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు ఇక్కడ ఫైనల్ వేకెన్సీస్లో చూసుకోవచ్చు. సో ఈ విధంగా ఫైనల్ నోటీస్ని కూడా మనకి ఇక్కడైతే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దీనితో పాటు మనకి ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ అని చెప్పేసి ఇచ్చారు. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2024కి సంబంధించి పర్టికులర్ క్యాండిడేట్స్ ఓకే ఆప్షన్ కమ్ పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ssc.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఎవరైతే టైర్ 2 క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారు, క్వాలిఫై అయిన వాళ్ళే కాదండి, ఇక్కడ చూసుకుంటే అకార్డింగ్లీ ఆల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అపియర్డ్ ఇన్ టైర్ 2 ఆర్ అడ్వైజ్డ్ టు సబ్మిట్ దేర్ ఆప్షన్ కమ్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాలి. ఆ డేట్స్ ఏంటనే చూసుకుంటే 22 ఫిబ్రవరి నుంచి 27 ఫిబ్రవరి వరకు మనకి ఆప్షన్ కమ్ పోస్ట్ ప్రిఫరెన్స్ని ఇవ్వడానికి సంబంధించి మనకి ఇక్కడ టైం అయితే ఇవ్వడం జరిగింది. ఆ టైంలోపు మీరు ఎవరైతే టైర్ 2 ఎగ్జామినేషన్కి అపియర్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో, క్వాలిఫై అయినటువంటి వారు కాదు, టైర్ 2 ఎగ్జామినేషన్ రాయడానికి అటెండ్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆప్షన్ కమ్ పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి మరొక నోటీస్లో ఆప్షన్ ఫామ్ ఫర్ ప్రిఫరెన్స్ ఆఫ్ ఆఫీస్ ఆర్ డిపార్ట్మెంట్ ఆర్ మినిస్ట్రీ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే పోస్ట్ కోడ్ అని చెప్పేసి పోస్టులకి సంబంధించినటువంటి కోడ్స్ అయితే ఇచ్చారు. పోస్ట్ నేమ్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. తర్వాత నేమ్ ఆఫ్ మినిస్ట్రీ ఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు. సో ఇవన్నీ మీరు చూసుకొని ఏ పోస్ట్కి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు ఇవ్వచ్చు. ఇందులో మనకి పోస్టల్ అసిస్టెంట్కి సంబంధించిన జాబ్స్ కూడా ఉన్నాయి. మీరు ఇక్కడైతే చూడొచ్చు. సీరియల్ నెంబర్ 47D05 అనేటువంటి పోస్ట్ కోడ్కి సంబంధించినటువంటి కోడ్ అనమాట. పోస్టల్ అసిస్టెంట్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్. మీరు పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలనుకుంటే అది మీరు ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. లేదా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ JIO నార్కోటిక్స్ డిపార్ట్మెంట్లో కానీ, ఇంకా డివిజనల్ అకౌంటెంట్ అని, అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ అని, ఇలాగ మనకి చాలా పోస్టులు అయితే ఉంటాయి. సో ఈ పోస్టులన్నిటికీ కూడా మీరు ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో టోటల్గా మనకి 69 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 69 టైప్స్ ఆఫ్ పోస్టులకి సంబంధించి మీరు ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలి. ఏ పోస్ట్కి సంబంధించి ఏ ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది మీకు ఇక్కడ శాంపిల్ PDF అయితే చూపించడం జరిగింది. సో ఈ విధంగా మీరు వీటికి సంబంధించినటువంటి పోస్ట్ ప్రిఫరెన్స్లు అయితే ఇవ్వాలి. డిక్లరేషన్ కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారు. ఈ మంత్ 27th లోపు మీరు పోస్ట్ ప్రిఫరెన్స్లు అయితే ఇవ్వండి. టైర్ 2కి అటెండ్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలండి. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే సబ్మిట్ చేయండి. సో ఇది మనకు వచ్చినటువంటి నోటీసెస్. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.